గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. సభాదేవతాభ్యో నమః. పేపర్స్ ముందు పెడితే అడ్డొస్తుంది అందుకు. సరే, ఇవాళ రోజున శ్రీరాముల వారు సుగ్రీవుడు ఇద్దరు అగ్నిసాక్షిగా మిత్రులు అయ్యారని చెప్పుకున్నాం. సరే, శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవ ఆపదలు ఆదుకునేవాడే కదా మిత్రుడు. సుగ్రీవుడు అంటున్నారు రాముల వారు సుగ్రీవుడితో అంటున్నారు, సరే మన ఇద్దరం ప్రియమిత్రులం అయ్యాము, కష్టాల్లో ఉన్నప్పుడు కదా మిత్రుడి గురించి తెలిసేది. ఇవాళ చుట్టాలకి మిత్రుడికి తేడా ఏంటంటే, మనం సంతోషంగా ఉండేటప్పుడు వచ్చేవాడు చుట్టాలు, మనం కష్టాల్లో వచ్చేటప్పుడు వాడు మిత్రుడు. మన కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు మిత్రుడు. అలా ఉంటారు అందరూ అనలేము. కొంతమంది చుట్టాలు కూడా మిత్రులు లాంటి వాళ్ళే, మన కష్టాల్లో వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది మిత్రులు చుట్టాలు లాంటి వాళ్ళే, మనం సుఖంగా ఉన్నప్పుడే వస్తుంటారు. సో మనం అందరిలో పరమేశ్వరుని చూడాలి, కరెక్టే. అలా అని చెప్పి అంత సాధన చేయకుండా అందరిలో పరమేశ్వరుడు చూసి కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, సరిగ్గా బ్యాలెన్స్ చేయక. సో అది మెల్లగా గురువుని అడిగి ఎలా మూవ్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడిని మనసు కుదుటపడింది. రాముల వారు చూడండి, వాలి గురించి ఎప్పుడైతే విన్నారో సుగ్రీవుడి నోటి నుంచి, వెంటనే ఏమన్నాడు, ఒక్కసారి వార్నింగ్ ఇచ్చి చూద్దాం అనలే, చంపేస్తానని మాట ఇచ్చాడు డైరెక్ట్గా. అంటే వాలికి ఎక్కడ కూడా ఒక అవకాశం అనేది రామచంద్రమూర్తి నుంచి రాలేదు. ఎందుకంటే తమ్ముడిని వెళ్ళగొట్టిందే కాకుండా తమ్ముడి భార్యను కూడా తీసి అపహరించినట్టే. ఈయన కూడా అన్యాయంగా తమ్ముడు భార్యను తీసి దగ్గర పెట్టుకున్నాడు. అది ఎంత తప్పు. ఆల్రెడీ రామచంద్రమూర్తికి కూడా అలాంటి కష్టమే ఉంది. ఎందుకు రావణాసురుడు పట్టుకెళ్ళాడు. అందుకనే ఇలాంటి వాళ్ళకి ఇక మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక ఇలాంటి వాళ్ళు, అందులో వాలి గురించి కూడా ఆయనకు తెలుసు కదా, ఎలాంటి వాడు, ఇలాంటి వాడు ముందు ముందు ఎంత డేంజరస్ అవుతాడు. అలాంటి మెంటాలిటీ ఉన్నవాడు అంత శక్తిమంతుడు, అలాంటి మెంటాలిటీ ఉన్నవాడు ఎంత డేంజర్ లోకానికి. ఇంకోటి భార్యను తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు, అందులో శక్తిమంతుడు. రావణాసురుడు కంటే దారుణమైన వాడు వాలి. మన రామాయణ మొత్తంలో రావణాసురుడు పవర్ఫుల్ అనుకుంటారు నెగిటివ్ క్యారెక్టర్లో, కాదు, వాలి మోస్ట్ డేంజరస్ ఫెల్లో మొత్తం రామాయణంలో. అందుకు రాముల వారు ఇక్కడ అవకాశం అనే ఆప్షన్ పెట్టలేదు. చూడండి, తప్పక చంపుతానని మాటిచ్చేశాడు. అంటే ఇక మాటిచ్చాడు కదా, రాముల వారు వెనక తీసుకోరు. ఇక రాముల వారు మాటిచ్చారంటే అది అయి తీరుతుంది అంతే అని ఇచ్చాడు. సుగ్రీవుడు ఎమ్మడి, అమ్మయ్యా రాముల వారి దగ్గర అభయం తీసుకున్నాం, చంపుతానన్నాడు అని. శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే, ఇది కూడా చూడండి, శకున శాస్త్రం అంటారు. చాలామంది నమ్మరు, శకున శాస్త్రం అని ఉంది. మన శ్రీరాముల వారు సుగ్రీవులు ఇద్దరు స్నేహంగా మాట్లాడుకుంటున్న టైంలో సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది. అంటే ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే శుభం, ఆ ఇంట్లో శుభం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళకి ఎడం కన్ను అదిరితే శుభం, అదే మగవాళ్ళకి ఎడం కన్ను అదిరితే అశుభం. అర్థమైందా? సీతాదేవికి, వాలికి, రావణాసురుడికి ముగ్గురికి ఎడమ కన్ను అదిరింది. అంటే ఇది ఎవరికి మంచి అయింది, ఎవరికి చెడయింది? వాలికి, రావణాసుడికి చెడయింది, సీతమ్మకి శుభమైంది. అందుకు జాగ్రత్తగా శకున శాస్త్రం కూడా ఉందమ్మా. మన అంత ఈజీ కాదు, మన ఎంత గొప్ప ధర్మం అసలు. అలాంటి దాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మనం ఎంత ప్రౌడ్గా ఉండాలి అసలు. ఇది అన్ని పోగొట్టుకున్న వాళ్ళ ఉంటారు, ప్లస్లు మైనస్లు ఇంటూలు ఉన్నవాళ్లే, డివిజన్లు ఉన్నవాళ్లే. అలా ఉంటే మనం ఎంత ప్రౌడ్గా ఉండాలి. ఇంకా వి బిలాంగ్ టు సచ్ ఎ గ్రేట్ ధర్మ విచ్ ఈజ్ సనాతన. ఎవరికి తెలియదు ఎవరు ఫాదర్ ఆఫ్ దిస్ ధర్మ, కానీ ఎవరు డిఫాల్ట్? పరమేశ్వరుడు, పరమాత్మనే ఫాదర్ ఆఫ్ ది సనాతన ధర్మ. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఆయనతో పాటు ఇది వచ్చింది. ఆయన పుట్టాడని చెప్పగలమా? ఆయన ఎందుకు? ఆయన సనాతనం. ఆయన సనాతనం కాబట్టే ఇది ధర్మం కూడా సనాతనమైంది. ధర్మం ఎప్పటి నుంచి ఉంది? ఆయన ఉన్నప్పటి నుంచి ఉంది. ఆయన ఎప్పుడున్నాడు? ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచో అని చెప్పడానికి సంస్కృతంలో ఏమంటారు? సనాతనం అంటారు. ఎప్పటి నుంచో ఉన్న ధర్మం దీని పేరు. దాన్ని సనాతన ధర్మం అని. సనాతనం అంటే ఎప్పటి నుంచో, ఎప్పుడో ఎవరికి తెలియదు. అన్నీ దీనిలోంచి పుట్టాయి. ఇది ఎలా ఉంటుందంటే, తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చి తల్లిని గుర్తుపట్టట్లే, అలా తయారైనాయి వేరే మతాలన్నీ. అన్నీ సనాతన ధర్మంలోంచి పుట్టి నువ్వు మా అమ్మ కాదు అంటున్నాయి. మేము వేరు, మా కొమ్ములు చూసారు ఇలా ఉన్నాయి, మా ముక్కు ఇలా ఉంది, మా చెవులు ఇలా ఉంది, మా కళ్ళు ఇలా ఉంది, మా డ్రెస్ ఇలా ఉంది, కాదు అంటున్నాయి. ఒకటే లాజిక్. నదులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచి వచ్చాయి. సముద్రంలో మళ్ళీ నదులన్నీ ఎక్కడ పోతున్నాయి? సముద్రంలోకే పోతున్నాయి. మీకు డౌట్ రావచ్చు, నదులని సముద్రం నుంచి ఎట్లా వచ్చాయి సార్ మీరు మరీ చెప్తారు.
నదులన్నీ సముద్రంలో పోతున్నాయి, కానీ సముద్రంలో ఉన్న నదులు బయటికి ఎలా వచ్చినాయి నదుల్లాగా అంటే సూర్యుడు పీలుస్తున్నాడుగా, వర్షాలు పడుతున్నాయిగా. ఎలా వచ్చినాయి నదులు? మరి వర్షాల వల్లే వచ్చాయి. వర్షానికి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోంచి వచ్చింది. మీకు డౌట్ రావచ్చు, మరి ఉప్పు ఎక్కడ పోయింది మరి? అది గ్రేట్నెస్ నేచర్ విచ్ సైన్స్ కెనాట్ టెల్. సైన్స్ కూడా చెప్పలేదు కొన్ని. అదే అంటారు కదా, సైన్స్ ఎక్కడైతే ఆగిందో అక్కడ సనాతన ధర్మం మొదలైంది. అంటే ద లాస్ట్ పాయింట్ ఆఫ్ సైన్స్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సనాతన ధర్మ. అంటే దీని అర్థం ఏంటి? గొప్ప సైన్స్లు అని చదివి పిహెచ్డీలు డిగ్రీలు అన్నీ చేసి అవి కనుక్కున్నాం అన్నవాడు చూస్తే సనాతన ధర్మంలో మొదటి పాయింట్లో ఉన్నాడు వాడు. సనాతన ధర్మంలో పిహెచ్డీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? మనం ఆ ధర్మంలో ఉన్నాం. ఇప్పుడు అంతా బయట వెస్టర్నైజ్డ్ కల్చరు, ఫారినర్స్ అందరూ సైన్స్లో పిహెచ్డీలు చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరు ఎక్కడున్నారు? మనందరం ఎక్కడున్నాం? సనాతన ధర్మంలో నర్సరీలో ఉన్నాం మనం. వాళ్ళకంటే మనమే గొప్ప నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎందుకు? ఒక స్టార్ని చూడాలి, పోల్ స్టార్ని, ఓకే, లేదంటే ఏదైనా నక్షత్రాన్ని చూడాలనుకో టెలిస్కోప్ పెట్టి చూస్తారు. మన వాళ్ళు అవేం లేకుండా ఎప్పుడో చూసి పలానా ప్లేస్లో అది ఉందో చూడండి రా అంటారు. మనం టెలిస్కోప్ పెట్టి చూసి కరెక్టే అంటారు. వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి మరి అట్లా? ఆ శక్తి, అది తపశ్శక్తి. ధ్యానంలో అన్నీ చూసేశారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన వాళ్ళ శక్తి ఎటువంటిదంటే ఉన్న పళ్ళంగా ఇక్కడి నుంచే ఎక్కడికన్నా వెళ్ళగల శక్తి. ఆస్ట్రో ట్రావెల్ అంటారు దాన్ని. ఆస్ట్రో ట్రావెల్, ఎస్, దట్ ఈస్ దేర్ ఇన్ మెడిటేషన్. ధ్యానావస్థలో ఆస్ట్రో ట్రావెల్ ఉంటుంది. మెడిటేషన్లో ట్రావెల్ చేస్తారు. మీరు ఏంటి సార్ ఏమేమో చెప్తున్నారు, మెడిటేషన్లో ట్రావెల్ చేయడం ఏంటి సార్, మీరు అలా అంటారు గురువుగారా, ఇవన్నీ అన్నీ ఏమేమో చెప్తున్నారు మీరు అనొద్దు. రాత్రి కల వచ్చింది, మీరు ఎక్కడో హిమాలయాల దగ్గర పోయినట్టో, ప్రభాస్ని కలిసినట్టో, లేదంటే మీకు ఇష్టమైన హీరోయిన్ని కలిసినట్టో, ఆవిడతో ఫోటో దిగినట్టో, లేదంటే పాములతో ఫైటింగ్ చేస్తున్నట్టో, పాము మీ దగ్గరకు వచ్చినట్టో, పులి మీద పడి కరిచినట్టో, పులి మీ మీదకి వచ్చినట్టో వస్తున్నాయా? మీరు పోయారా ఏంటి? నిజంగా లేస్తే మీకు అన్ని ఘాట్లు ఉన్నాయా? లేదు. మరి ఎట్ట పోయాయి? ఏం పోయింది మరి? మీకు తెలియకుండా మీ లోపల ఇంకొక బాడీ ఉంటుంది. మనకు తెలియదు. మన ఫిజికల్ బాడీ ఒక్కటే మనకు తెలుసు, ఎందుకంటే దోమలు కుడితే తెలుస్తాయి కాబట్టి, కొట్టుకోవడానికి మనకు ఇట్లా దోమ కుడితే. కానీ మనకి తెలియనిది ఒక ఎలక్ట్రిఫైడ్ బాడీ మన లోపల ఉంది. దానివల్లే మీరు జాయింట్స్ చెక్ చేసుకోండి, వేడిగా ఉంటుంది. మీ జాయింట్స్ చెక్ చేయండి, వేడిగా ఉంటుంది. బట్ట మీద తెలియదు, బట్ట పైకాని చూడాలి. మీ జాయింట్స్ ఇక్కడ, ఈ జాయింట్ చెక్ చేయండి అందరూ, ఎంత వేడిగా ఉంటుందో. అక్కడేమైనా అగ్గిపుల్ల పెట్టి గీసారా ఏమన్నా? లేదు. చూసారా? మన బాడీ మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. అర్థమైందా? మన బాడీ మొత్తం ఎలక్ట్రికల్. బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు తెలుసా? బ్రెయిన్ మ్యాపింగ్ ఇలా పెట్టి బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారు తెలుసా? బ్రెయిన్లో ఉన్న సిగ్నల్స్ క్యాప్చర్ చేస్తుంటారు, దాన్ని బట్టి థాట్ ప్రాసెస్ తెలుస్తుంది. లై డిటెక్టర్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటి? బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ని డీకోడింగ్ చేస్తున్నారు. స్టీఫెన్ హాకింగ్ అదిగా చేసి ఆయన చెప్పిందంతా కనుక్కున్నారు. స్టీఫెన్ హాకింగ్ మాట్లాడలేడు పాపం. ఆయన బ్రెయిన్ మ్యాపింగ్లోంచి ఆయన చెప్పాలనుకున్నంతా చెప్పేశాడు. ఏమన్నాడు? ఇదే డెవలప్మెంట్ ఇంకో 10 years చేయండి, మొత్తం మనుషులు చచ్చిపోతారని చెప్పాడు. సింపుల్. డెవలప్మెంట్ చేసుకొని ఇది ఎలా ఉందంటే మన కింద బాంబు పెట్టి ముట్టించుకుంటున్నట్టుంది డెవలప్మెంట్ అంటే అంత స్పీడ్ అవసరం లేదు. చూసిపోండి అని, చూసిపోండి. ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఏఐ వచ్చింది. ఫస్ట్ అందరూ బుర్రా వాడేవాళ్ళు నన్ను ఫోన్స్ ఉన్న వాళ్ళు పక్కన పడండి, ఎందుకంటే వెనకాల గేమ్స్ ఆడుతున్నాను కూడా నాకు తెలిసింది. అలాంటి బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా. అది ఎవరెవరో వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటే సరిపోదు. మనం ఒకప్పుడు మన పెద్దవాళ్ళు బుర్రా వాడేవాళ్ళు, శరీరం వాడేవాళ్ళు, కాయ కష్టం అంటారు చేసి. అందుకే వాళ్ళంతా హెల్దీగా ఉన్నారు, వాళ్ళ బుద్ధి కూడా ఆలోచనలు అంత హెల్దీగా ఉన్నాయి. రాను జనరేషన్లు ఏమైంది, రోబోస్ అవి ఇవి వచ్చేసి ఫిజికల్ స్ట్రెయిన్ తగ్గింది, కంఫర్ట్స్ ఎక్కువైనాయి. ట్రాన్స్పోర్టేషను, మెట్రోలు అవి ఇవి డెవలప్మెంట్ అనే పేరులో ఫిజికల్ ఫిట్నెస్ గాన్. అందుకని బలవంతంగా పొద్దున పోయి కరిగించుకోవడానికి నడుస్తూ ఉంటారు అందరు. చూసారా? పొద్దున పోయి అన్నీ. మన గురుగారు ఒక ఆయన చెప్తున్నారు, అది స్టేటస్లో కూడా పెట్టినట్టున్నా. ఒక గురుగారు చెప్తున్నారు, ఒకప్పుడు మనిషి మంచిగా అన్ని ఆహారం తినేవాడు. ఇప్పుడు ఏమైంది, మెల్లగా పశువులకు కూడా కాంపిటీషన్ వస్తున్నాడు. పొద్దు లేచి క్యారెట్లు, పచ్చికూరలు తింటున్నారు, చూస్తున్నారు, సలాడ్స్ అని, గుడ్ డైట్ అని. పశువులు అని అనుకుంటా, వీడు అన్నం తినకుండా మావి తింటున్నాడు, మాకు కాంపిటీషన్ వస్తున్నాడు. ఆకుకూరలు, కాయగూరలు అని కోసుకొని తింటున్నాడు కదా, సలాడ్ అని, టమాటా, కీరా అని తింటున్నావా లేదా? పశువులు అనుకుంటున్నాయంటే వీడు అన్నం తినకుండా మావి కూడా తినేస్తున్నాడు, మాకు కాంపిటీషన్ వస్తుంది. ఇంకా అవి నువ్వు అడ్డదిడ్డంగా ఉండడం ఎందుకు? శాకాహారంలో మరి ఆకుకూరలు కూడా తినేయాలా? శాకాహారం తినమంటే వండుకొని తినరా అన్నాడు.
అంతేగాని చెట్టుకి వెళ్ళి అక్కడ ఉన్న కీరా కోసుకొని తినేసి, ఇక్కడ దోసపండు తినేసి, అక్కడ ఆలుగడ్డ తినేసి, ఇక్కడ బీట్రూట్ తినేస్తే పక్షులు జంతువులు ఏం తింటాయి అంటే వీడే జంతువు అని చెప్తున్నాడు క్లియర్గా. అలానా? అర్థమవుతుందా? అంటే మన కంఫర్ట్ అనే పేరు మీద ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. నెక్స్ట్ ఏమైంది? ఏఐ వచ్చింది. ఏఐ వచ్చాక మీ బుద్ధి కూడా పోయింది. మన బుద్ధి పోయింది. రామాయణం ఏ అని అడుగురా, వచ్చాయి రామాయణం గురించి చెప్పే అనగా వాగేస్తుంది అది. ఇది రామాయణం అండి అంటారు. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్, వచ్చాయి రైట్ ఎ లెటర్ టు మై ఫాదర్, దాని ఫాదర్కి రాసుకుంటుంది. ఏఐ అంటే మనం ఏదో పెద్ద గొప్ప అనుకుంటారు. ఏఐ అంటే గొప్ప ఏం లేదు అక్కడ. అది ఏం చేశారంటే నువ్వు ఒకటి రాసి పెట్టావు సిస్టంలో, ఇలా వేల కొలది మంది, కోట్లాది మంది రాసి ఫీడ్ చేస్తూ పోతున్నారు. ఆ డబ్బాలోంచి తీసిస్తుంది రాళ్ళు మనకి. డబ్బా దాటి బయటికి ఆలోచించట్లే ఏఐ. వెబ్ అనే డబ్బాలో ఒక్కొక్కడు ఒక రాయి వేసాడు. సిద్ధు ఒకటి, నేను ఒకటి, అలా మాకు తోచిన థాట్స్ రాసి పడేసాం. అన్ని స్క్రిప్ట్స్లోంచి ఇస్తుంది కానీ దాని సొంతంగా ఆలోచించి ఏం చేయదు అది. మనకి ఉన్న మట్టి బుర్ర ఏంటంటే ఏ రాగా అబ్బా ఎంత బాగా రాసింది అంటాడు. ఆల్రెడీ ఎవరో రాసింది కాపీ పేస్ట్ చేసింది. అది దొంగ. అది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే కాపీ కొట్టింది. పేరు మాత్రం చెప్తాం. ఏ రాసింది, సాంగ్ ట్యూన్ చేసింది అంటాడు. అని చేసిందా లేదా? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆల్రెడీ మనలాంటి మనిషి ఎవడో దాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి అది చేయగలుగుతాం. కానీ మనిషి లేకపోతే ఏ ఎక్కడిది? అయితే ఇప్పుడు ఎంత డేంజరస్ అయిందని మీ బుద్ధి కూడా వాడొద్దని చెప్తున్నారు. బుద్ధి కూడా వాడకపోతే మనిషి పరిస్థితి ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్ వాడట్లే. ఇక్కడ కూర్చొని చిట్టి అనగానే చిట్టి టీ తీసుకొస్తుంది. దాని పేరు రోబో. అవునా? చిట్టి అంటాడు అనగానే టీ తీసుకొస్తుంది. చిట్టి తలనొప్పి అనగానే మాడి మీద గుద్దుతుంది 4. జెండు బాంబు పెట్టే చిట్టి అంటే జెండు బాంబు పెడుతుంది పాపం. అర్థమైందా? అలా చిక్రియా సరే ఏదో ఒకటి పెట్టుకోండి, చిట్టో చిక్రియో ఏదో పెట్టుకోండి, చక్రియో పిలవగానే అది వస్తుంది. నాన్న నేను రాయలేకపోతున్నాను రాసి పెట్టవే అంటుంది. అది తీసుకుంటాం. టింటి లైట్ వెలుగుతాయి, ఇట్లా చెయ్యి టిక్ 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 అని వస్తుంది. ఇట్లా పెట్టుకొని తిప్పేస్తుంది, రాసి ఇచ్చేస్తే అయిపోయింది. ఈడేమో 7 సోమరిపోతే అయ్యాడు. తిని ఒబిసిటీ ఆబిసిటీ ఏబిసిటీ అన్నీ ఉన్నాయి. అన్ని సిటీలు వస్తాయి వాళ్ళ లోపలికి. వచ్చి ఇంత లావ్ అవుతాడు, ఇంత లావ్ అయ్యాడు. దీనివల్ల ఏమైంది? తొందరగా ఢామ్ అనొచ్చు. ఎందుకు? ఒబీస్ ఉన్న వాళ్ళకి తొందర హార్ట్ అటాక్ గిఫ్ట్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. తొందరగా చచ్చిపోయే ఆప్షన్ ఉంటుంది ఒబిసిటీ ఉన్న వాళ్ళకి. పాపం హార్ట్ అటాక్ వస్తుంది. పర్సనాలిటీ ఇంత అయింది కదా, హార్ట్ ఇంత అయ్యి పుట్టినప్పుడు దేవుడు చూసే ఇచ్చాడు పాపం. ఒరే నాన్న ఇంత శరీరం ఉందిరా, నీకు ఇంత బుజ్జి. ఎవరి పిడికెళ్ళ తగ్గట్టు వాడు హార్ట్ ఉంటుంది తెలుసా? మీ ఫిస్ట్ ఎంత ఉందో అంత మీ హార్ట్. దాని తగ్గట్టే మీ సైజ్ పెట్టుకోండి. నేను తప్పుగా అంటున్నాను అనుకోకండి. మీరు అలా అనేస్తారా? లా ఉన్న వాళ్ళ సంఘం వచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తారు. లా ఉన్న సంఘం, ఒబీస్ సంఘం. ఇంకోటి ఒబీస్కి ఆపోజిట్ ఏంటి? మాల్ న్యూట్రిషన్ సంఘం. నా కర్మకి ఇది ఒకటే తక్కువైంది. ఒబీస్ సంఘం, మాల్ న్యూట్రిషన్ సంఘం. వీళ్ళందరూ వచ్చి కేసులు వేసేస్తారు, నా మీద గొడవకు వచ్చేస్తారు. ఏం లేదమ్మా రండి హాయి భోజనం పెడతా అని చెప్తాను. బాగా లాగున్నోడికి వాకింగ్ చేయిస్తా, లేనోడికి ఏమో తిండి పెడతా. అది చేయాలి నేను సంఘానికి. అయితే ఇది తప్పేం కాదమ్మా. ఇవాళ పెద్ద దాని మంచి చెప్పినా కూడా గొడవే. ఒరే ఇలా ఉండద్దురా చస్తావురా అంటే నా ఇష్టం, నేను లావుని చచ్చిపోతాను, నీకెందుకు అంటారు. అలాంటి వాడితో నాకెందుకు? వాడికి నాకు సంబంధం లేదు. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను అంటే నా కోసం మాట్లాడకుండా నాతో పాటు ట్రావెల్ చేసి నన్ను నమ్ముకున్న వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళకు మాట్లాడుతున్నా. మీతో వాళ్ళంతా డిలీట్ చేయొచ్చు నిర్మోహమాటంగా. వాడు యూజ్లెస్ ఫెలో ఏదో మాట్లాడుతున్నాడు, డిలీట్ ద వీడియో అని డిలీట్ చేసేయచ్చు నిర్మోహమాటంగా. నాకు వాళ్ళకి సంబంధమే లేదు. అలా ఇంత చిన్నది గుండెకాయ అట్లే ఉంది, ఇది మాత్రం ఇంత అయింది. ఇంతింతయి వటుడి ఇంతయి అన్నట్టు వామనమూర్తి పెరిగినట్టు పెరిగిపోయింది శరీరం ఇంత. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాపం తలుపులు మార్చలేరు కాబట్టి నాన్న తలుపు మార్చలేరు, సైడ్ తిరిగిపో అంటారు ఇట్లా బయటికి. అలా తయారవుతున్నారు. హార్ట్ అటాక్ వస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న ఏజ్లో అని పోయాడండి, ఏమో తెలియకుండా అలా శరీరం పెరిగిపోయింది. ఎలా తెలియకుండా పెరిగిపోతుంది? మనకు తెలియకుండా మన శరీరం పెరిగిపోతుందట, మనకు తెలియకుండా ఇట్లా అయిపోతుంటుందా? మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే గొడవలు? టెక్నాలజీ అనుకొని పోతూ టెక్నాలజీ వాడతానంటే నాన్న జీపీఎస్ పెట్టుకొని కరెక్ట్ డెస్టినేషన్ పోతున్నాం, చాలా సంతోషం. యాక్సిడెంట్ అవ్వకుండా టెక్నాలజీ కాపాడుతుంది, సంతోషం. టెక్నాలజీని అంతవరకే పెట్టమన్నాడు కానీ నువ్వు నీ బుర్ర వాడద్దు, నీ శరీరం వాడద్దు, నువ్వు నీకు సంబంధించిన ఏవి వాడద్దు అంటే రేపొద్దు ఎందుకు? రోబోలు పెళ్లి చేసుకుంటాయి, మనం ఎందుకు? ఇంకా చిట్టికి బుట్టినిచ్చి చేస్తాడు, ఇంకో పొట్టి వస్తుంది.
చిట్టి బుట్టి కలిసి పొట్టి వస్తుంది. పొట్టి ఎట్టు వస్తుంది? వాటి నుంచి రాదు. పొట్టిని కూడా మళ్ళీ వాడు తయారు చేసి ఇప్పుడు కుక్క షర్ట్ వేశారు, ప్యాంట్ వేశారు, గాగుల్స్ పెట్టారు. అలా చిట్టి పొట్టికి ఇచ్చి చేసి బుట్టి వస్తుంది కింద పొట్టిది. ముద్దుగా ఉన్నాయి. వీడి మగవాడు, వీడికి ఏదో మిస్టర్ చిట్టి, అదే మిస్సెస్ పొట్టి, ఇదేమో మాస్టర్ బుడ్డియో పొట్టియో సరిపోయాడు. దీన్ని సీడి అంటాడు. వీడి పిచ్చోడు కాదు. అలా చెప్పకూడదు, పిచ్చోడు అని అంటావా లేదా? కలియుగం గురించి ఒకప్పుడే నవ్వుకున్నారంట. కలియుగంలో మానవులు ఇట్లుంటారంట అని అప్పట్లోనే నవ్వేసుకున్నారు. ఇక మనం స్పెషల్గా మనం నవ్వుకోకర్లే, మనం ఆల్రెడీ జోకర్లు అయిపోయాం. ఎప్పుడో కలియుగంలో పాలు అమ్ముకుంటారంట అని నవ్వుకున్నారు. పొద్దున పాల ప్యాకెట్ తెస్తున్నారు లేదా డబ్బులు కట్టి. నీళ్ళు అమ్ముకుంటారంట అని నవ్వుకున్నారు. బిస్లరీ అవి ఇవి 20 రూపీస్ బాటిల్. ఇవాళ మీకు చెప్తున్నా, నేను కూడా కొనుక్కున్నా. 20 రూపీస్ బాటిల్ కొనుక్కొని తాగా. కలియుగంలో అయ్యా పాలు కూడా కొనుక్కుంటారంట, నీళ్ళు. అదేనన్నా కలియుగంలో పాలు కొనుక్కుంటారు, నీళ్లు కొనుక్కుంటారు. ఇది ఎక్కడ విడ్డూరం అని అప్పటి వాళ్ళు నోటి మీద వేలేసుకున్నారంట. ఇప్పుడు ఇట్స్ క్వైట్ న్యాచురల్ అంటున్నాం మనం. విచ్ వాజ్ వెరీ వెరీ అన్యాచురల్ ఎట్ దట్ టైం ఇన్ దోస్ డేస్. అంటే ఇంటింటికి గోవు ఉండేది. ఎవరికైనా పాలు లేవంటే మా గోవు దగ్గర పట్టుకుపోవే అని హాయిగా ఫ్రీగా వచ్చి పితుక్కొని మంచిగా వెన్న, పెరుగు, పాలు. అందుకని అంత హాయిగా ఉన్నారు అప్పుడు మనుషులు. మనంతా బర్రెపాలు తాగి ఆ పాలు తాగి ఈ పాలు తాగి అయ్యాం. అయ్యో బర్రెల వాళ్ళని ఏమనట్లేదు, నేను ఎవరిని ఏమనట్లే. బర్రెపాలు నీ ఏంటంటే బర్రెపాలు తాగి ఇట్టున్నా నేను కూడా. ఎందుకంటే ఆవులు లేవు కాబట్టి. ఆవులు ఎలా ఉన్నాయి పాపం, ఎవడు పెడతాడురా దేవుడా అని రోడ్డు మీద తిరుగుతున్నాయి పాపం. బర్రెల వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి బర్రెల మీదే బిజినెస్ నడుస్తుంది. సో అదే పోషిస్తున్నారు. కానీ ఆవులు పోషించే వాళ్ళు తక్కువైపోయారు. మనమేమో ఇంట్లో మాత్రం దుర్గామాత, ఆవు, గోమాత ఇద్దరు ఒకటే అంటాం. ఇంటి ముందు ఆవు వస్తే మాత్రం ప్లాస్టిక్ కవర్లో అన్నం పెడతాం, లేదంటే మిగిలిపోయిన అన్నం పెడతాం. ఏంటి ఇంట్లో ఉన్న దుర్గమ్మకి మిగిలిపోయిన అన్నం పెడతావా? పెట్టవుగా. ఉన్నదానిలో బెస్ట్ పండు ఎతికి పెడతావు. మరి ఆవుకెందుకు చీకేసిన టెంక, నాకేసిన తొక్క పడేస్తారు? మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడుగుతున్నా, ఇది ఎప్పుడు లైఫ్లో గుర్తుపెట్టుకోండి. సమ్మర్ వస్తుంది. సమ్మర్ ఈ స్పెషల్ ఫర్ విచ్ ఫ్రూట్? మ్యాంగో. ఫేవరెట్ ఫ్రూట్, కింగ్ ఆఫ్ ఆల్, క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్. ఓకే, నేను క్వీన్ చేశా. క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్, రైట్? అలాంటి మామిడి పండు మీ దగ్గరకు రాగానే మీ ఎదురుగా ఆవు ఉంది. ఆ మంచి మామిడి పండు ఆవుకి నిర్మోహమాటగా తీసుకెళ్ళి, నేను తింటే ఈ మామిడి పండు ఎంత బాగుందో నువ్వు తింటే నాకు అంత బాగుంటుందని ఇచ్చారా? ఇవ్వరు, జనరల్ ఇవ్వరు. అది ఎందుకు రాదో అర్థం కాదు. మీరనే కాదు నాన్న. సరే, ఆవంటే గో దేవత, ఇచ్చేవాళ్ళు ఉంటారు. 100లో 10 మంది ఇచ్చేస్తారు అనుకోండి. ఒక పంది కనపడ్డది అనుకోండి, పందే దుర్గామాత పంది కాదే, మరి లక్ష్మీదేవి కాదు, మరి ఏ దేవత పంది? ఓహో, విష్ణుమూర్తి వరాహస్వామి అని పెడతారు. ఏదో ఒకటి అనుకోని పెట్టరాదు. దేవుడు ఇలాంటి దరిద్రులు కలియుగంలో ఉంటారని అన్ని అవతారాలు తీశాడు పాపం. ఆయన కర్మకి అన్ని జంతువులు అయ్యాడు ఆయన. మనలాంటి దరిద్రులు ఉంటారు ముందు ముందని. ఎందుకంటే ఏదో వంకతో మనం ఎగ్గొడతాం. పంది దేవుడు చెప్పలే, అందుకే పెట్టద్దు. ఇప్పుడు వరాహస్వామి, అమ్మో తిరుమలలో పంది కనబడితే వరాహస్వామి అంటున్నారు, అది ఇంటి దగ్గర కనబడితే పంది అంటున్నారు. ఏంటి, ఎక్కడ తేడా వచ్చింది? నువ్వు ఉన్న ప్లేస్ బట్టి డిస్క్రైబ్ చేస్తున్నావు. బట్ గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్ కదా. అట్లా తిరుపతి తక్కువ అనట్లే నేను. నీ చూసే చూపు అన్ని చోట్ల తిరుమలలాగా ఉంటా. అర్థమైందా? అదే వరాహస్వామి ఇక్కడ ఉందని అదే మామిడి పండు గోవు కంటే పెడతారు. పందికి కూడా పెట్టే కెపాసిటీ రావాలి. పందికి కూడా చూసి, ఆహా లోపల నారాయణుడు ఉన్నాడు, పంది లోపల కూడా నన్ను కుట్టే దోమ లోపల ఉన్నాడు. ఒక స్టూడెంట్కి ఇలా అని చెప్తే కుట్టునాన్న అని కుట్టించుకుంది. నేను అలా అనట్లే, అమ్మ తాగేవా చాలే వెళ్ళు అని చెప్పాలి. అంతేగాని కొట్టద్దు, అలా అని ఇయ్యద్దు, తాగు అని. అదే దానికి తెలుసు, దాని డ్యూటీస్ మనం చెప్పక్కర్లా. చేయి చేసి కుట్టమ్మ, బ్లడ్ సక్ చేసేయమ్మ అని దోమలకు చెప్పక్కర్లే మనం. దీని అతి తెలివి అంటారు. దాని తెలివి మనకంటే మించింది. అది మన ఇటు తిరగంగానే ఇటు కుట్టే వస్తుంది, ఇటు అన్ని లోపల ఇటు వచ్చి కూర్చుంటుంది. మనం ఈ నీడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ బిజినెస్. జంతువులకి ఇబ్బంది పడే వాళ్ళకి చెప్పమన్నారు. ఇబ్బంది పడే వాళ్ళకి హెల్ప్ చేయండి. అలా మామిడి పండు వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఒక పందికి కూడా పెట్టగలిగేటట్టు ఉండాలి. ధైర్యంగా అంటే దీనికి పెద్ద ధైర్యం అవసరం లేదు. కామన్ సెన్స్ వాడి, అరే నేనే తింటున్నానే ప్రతి సంవత్సరము, దేవుడు పండ్లు అందరి కోసం అని ఇచ్చాడు కదా, మొత్తం నేనే దొబ్బి తింటే బాగుండదు, నాకు బుద్ధి ఇచ్చాడు, ఆ పంది కూడా నాలాంటిది పాపం, అది అలా చూస్తుంది, దానికి మంచి పండు పెడదాము. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, గివ్ ద బెస్ట్. మన పెద్దవాళ్ళు తెలియక తప్పు నేర్పిస్తున్నారు. అరే అది మంచిది ఉంచుకోరా, అది ఇచ్చేరా అంటారు. తప్పుగా అనుకోకండి. ఎందుకురా మంచిది ఇచ్చావు,
కుక్కకి ఎందుకురా బిస్కెట్ ప్యాకెట్ మంచిది పడేస్తావు? జీడిపప్పు బిస్కెట్ పడేస్తావా? అక్కడ పాలిజీ ఉందో ఇంకేదో ఉంది, అది వెయ్యి, యాంప్రో ఇంకేదో ఏవో బిస్కెట్లు ఉన్నాయి కదా, అవి కుక్క బిస్కెట్ కాదు, మనం తినేవే. అంటే ప్రైస్ వైజ్ 5 రూపీస్ అయితే కుక్కకి, 20 రూపీస్ అయితే నువ్వు తిను. మరి దానిలో ఉన్న జీవుడికి నువ్వేం పెడుతున్నావు? దానిలో ఉన్న దేవుడు ఉన్నాడు కదా, అంటే దేవుడికి నువ్వేం పెట్టావు? 5 రూపీస్ పెట్టావు. నీ మొహాన 5 రూపీస్ కాయనే పడేస్తాడు. నీ మొహాన 5 రూపీస్ కాయనే పడేస్తాడు. నిన్నో మొన్నో ఒక గురువుగారు చెప్తున్నారు, మనం కెన్ వి డిమాండ్ గాడ్? మనం దేవుడు ముష్టి అడుక్కుంటున్నాం, అవునా? నా జీవితం ఇలా ఉండాలి, అన్ని ముష్టి అడుగుతున్నాం లేదా? అడగద్దు అసలు, ఆయనే ఇస్తాడు. ఏం అడుగుతున్నాం? దేవుడా నాకు బైక్ కావాలా, దేవుడా నాకు మంచి చదువు కావాలా, దేవుడా ధర్మమైన కోరికలు ఆయన ఎప్పుడు అండు. నీకు చదువు కావాలా, ఎస్ ఇట్ ఈస్ అ ధర్మమైన కోరిక, ధర్మమైన కోరిక అడగచ్చు. మంచి భార్య కావాలి అడగచ్చు, మంచి పిల్లల సంతానం కావాలి అడగచ్చు, మంచి భార్య పెళ్ళి మంచి భార్య దొరకాలి అడగచ్చు, తల్లిదండ్రులు బాగుండాలి అడగచ్చు, హెల్త్ అడగచ్చు. ఇలాంటి ధర్మ అర్థ కామ్య మోక్ష ఈ 4 సంబంధించిన ఏదైనా అడగచ్చు, ధర్మంగా ఉన్నవి. ఇది కాకుండా ఎక్సెస్ అడుగుతున్నాం. ఈ ముష్టి అడిగిన దానిలో మళ్ళీ డిమాండ్. నేను బైక్ అడిగితే సైకిల్ ఇస్తావా అంటాడు, కార్ అడిగితే బైక్ ఇస్తావా అంటాడు. కెన్ వి డిమాండ్? ముష్టివాడు ఎక్కడైనా ఓనర్ని 50 పైసలు వేసావు అని రూపాయి డిమాండ్ చేయగలడా? దేవుడి ఇష్టము, నీ ప్రారంధము, నువ్వు చేసే పనులు బట్టి నీకు ముష్టి 50 పైసలు వేయచ్చు, ఇంకోటికి 5 రూపాయలు వేయచ్చు. అదే నాకు 50 పైసలు అంటే అది కూడా ఇచ్చేయంటాడు. అంటే మనం ఎక్కడ లోపం ఉంది? మనం చేసే సాధన లోపం ఉంది. ఆ సాధన ఎప్పుడైతే పండిందో నీకు 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఇస్తాడు ఫలం. అంటే నువ్వు చేసే కర్మేగా నీ ఫలం. నువ్వు చెడు పని చేస్తే చెడు వచ్చింది, మంచి చేస్తే మంచి వచ్చింది. ఈ ఆలోచన పెట్టుకొని పోనీ, కానీ దేవుడి దగ్గర డిమాండ్ అండ్ సప్లై ఫామ్లో వాడద్దు. ఓకేనా? సరే, శకుని శాస్త్రం నుంచి మనం చాలా దూరం వెళ్ళిపోయాం. సుగ్రీవుడు గతంలో తాను 4 మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు. అదిగో చెప్తున్నాడు రామ, కొన్ని నెలల క్రితం ఒక రాక్షసుడు ఆకాశ మార్గాన్ని ఒక స్త్రీని బలవంతంగా పట్టుకెళ్తున్నాడు. ఆవిడ ఏడుస్తుంది, పైనుంచి ఏడుస్తూ ఒక నగల మూటని జార విడిచింది. అది కరెక్ట్ మా మధ్యలో పడింది, అది తీసుకొస్తా అని తెప్పించాడు. ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. చూడండి, అయిపోయింది, తెలిసిపోయింది. తమను చూసి ఒక నగల మూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. మొత్తానికి శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సందమాడు. శ్రీరాముడు గుర్తుపట్టడా భార్య అయినా కలిసి ఇది అనేది మధురం. భార్యాభర్తలు చాలామంది అంటారు, ఇప్పుడు చాలా శాస్త్రాలు బయలుదేరినాయి, దిక్కుమాల శాస్త్రాలు, ఎవరో తెలియదు కానీ ఎంతోమంది గురువులు బయలుదేరారు. పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారు. పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ. ఈ తెలియక యూత్ అంతా ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు యోగి వేమన వీడు ఇలా కూర్చుంటాడు, ఇలా తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు, వీడు ఎప్పుడు ఇంటికి వస్తాడరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడరా, వంశాన్ని ముందు ఎప్పుడు తీసుకెళ్తాడా అని తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటే ఈ యోగి వేమన లోపలికి వెళ్ళి ధ్యానం చేస్తుంటాడు. యోగి వేమన దేవుడు ఎమ్మడే లాత్తన్ని పంపిస్తాడు రిటర్న్. ఎందుకు తెలుసా? నువ్వు తల్లిదండ్రులు నేర్పించి నువ్వేం ధ్యానం చేస్తున్నావు అంటాడు. కారణ జన్ములు వీరు. రమణ మహర్షి గారు, శంకరాచార్యుల వారు, వీరు వేరు. వీరు వాళ్ళ తల్లిదండ్రులని కన్విన్స్ చేయగలిగారు, లేదంటే తల్లిదండ్రులకు అర్థమైంది వీళ్ళు అవతార పురుషులని. ప్రతి ఒక్కడు అవతార సినిమాలో ఉన్న పురుషుడే. ఇప్పుడు మన కనబడే వాళ్ళందరూ అమ్మ నాన్న అనుకుంటుంటాడు, వీడు ఎప్పుడు వస్తాడో పెళ్లి చేసుకుంటాడు, వీడేమో వెదవ అక్కడ పోయి ధ్యానం చేస్తుంటాడు. నువ్వు అందరూ ధ్యానం చేస్తూ పోతుంటే ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు. అందరూ రమణ మహర్షిలేనా? నిజంగా చెప్తా, సుఖమహర్షి అంత గొప్పవాడు ఉన్నాడా? సుఖమహర్షి పెళ్లి చేసుకున్నాడు. బిడ్డలు కన్నాడు. ఆయన గొప్ప ధ్యానం చేసి పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో భాగవతం చెప్పి మోక్షానికి పంపించాడు. పరీక్షిత్ మహారాజు సుకుడు అంత గొప్పవాడు, జ్ఞానులు పుట్టుకతోనే జ్ఞాని సుఖమహర్షి. అలాంటి వాడు నేను పెళ్లి చేసుకొని వద్దన్నవాడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళంతా మించిన వాళ్ళు మనగాళ్ళు బయలుదేరారు కలియుగంలో. ఏది కొండల్లో గుహల్లో దూరేది, ధ్యానం చేస్తున్నా అని చెప్పేది, తల్లిదండ్రులను నేర్పించేది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ బ్రహ్మచర్యం ఏదో బాగా సక్సెస్ఫుల్గా చదివి హెల్త్ బాగా డెవలప్ చేసుకోవడం బ్రహ్మచర్యం యొక్క లక్షణం. పిల్లలుగా మీరున్నది ఎందుకు? బాగా జ్ఞానం సంపాదించాలా, బాగా ఫిట్నెస్ పెట్టుకోవాలి. గృహస్థం, మీరు చదివిన జ్ఞానానికి తగ్గ జాబ్, లేదంటే సంపాదనకు సంబంధించిన ప్రొఫైల్, బిజినెస్, జాబ్. గృహస్థంలోనే మంచి భార్య, పిల్లలు. ఇదొక సైకిల్ పెట్టారు, డిజైన్ చేశారు. మీరు తొక్కే సైకిల్ రింగ్ ఉంటుంది కదా ముందు పయ్యకి, మెటల్ రింగ్ ఉంటుంది, దాని సొట్టలు ఉన్నాయనుకోండి, బాగా వెళ్తారా కన్వీనియంట్గా, మంచిగా ఇట్లా వెళ్తారా? సొట్టలు రింగులు ఉన్నాయి, ఇట్లా మీ టైర్కి ఇట్లా ఉన్నాయి, రిమ్కి సొట్టలు ఉన్నాయి, వెళ్తుందా మంచిగా? డుమ్కి కింద పడతారు. ఇంకా 10 నిమిషాలు అయితే వదిలేస్తారు, ఇదేంద్రా
అదే మనం చేస్తున్నాం. దేవుడు నీట్గా బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని నీట్ డిజైన్ చేశాడు. దీన్ని వదిలేసి పక్కకి ఎందుకు పోతున్నారు? పెళ్ళొద్దంటారు. ఏమనంటే పెళ్ళొద్దకపోతే ఆడపిల్ల రేపు పొద్దున 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి రోడ్డు మీద అలానే తిరుగుతుంటుంది పెళ్లి చేసుకోకుండా. ఎంతమంది పాడవుతారు? ఈవిడ పాడై 100 మంది పాడు చేస్తుంది. వాళ్ళు ఆడపిల్ల అంటే ఆడవ సంఘం వస్తారు. మళ్ళీ మగపిల్లాడైనా అంతే. మగపిల్లాడు పెళ్లి చేసుకోకుండా తిరుగుతుంటే, ఉద్యోగాలు మానేసి సన్యాసి అని చెప్పి తిరుగుతుంటే తల్లిదండ్రులు పోషణ ఎవరు చేస్తారు? ఓల్డ్ ఏజ్ హోమ్స్ అందుకే వస్తున్నాయి. అలా ఉన్న మగపిల్లల వల్ల ఆడపిల్లల మీద బరువు పడుతుంది తల్లిదండ్రులది. అలానే ఇలా ఉన్న ఆడపిల్లల వల్ల అన్నదమ్ముల మీద కూడా బరువు పడుతుంది. ఎందుకంటే దాన్ని కాపలా కాస్తూనే ఉండాలి, పెళ్లి చేసుకోలే కదా. భగవంతుడు ఎంత నీట్గా పెట్టాడు చూడండి. ఆడపిల్లకైనా మగవాడికైనా ఒక సర్టెన్ స్టేజ్ వరకు తల్లి తండ్రి తోడుగా వస్తారు. అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసరిగా గృహస్థంలోకి వెళ్ళారు. ఇప్పుడు అమ్మాయికి భర్తని తోడుగా పెట్టాడు, భర్తకి భార్యను తోడుగా పెట్టాడు. ఎందుకంటే తల్లి జరిగిపోయింది. తిండి పెట్టేది ఎవరు? భార్య పెట్టాలా. అందుకని ఇలా మేము ఉండము అంటే నేనేం చేయలేదు, దండం. అలాంటి స్త్రీమూర్తులు, మహామూర్తులకు, వాళ్ళందరికీ, తల్లులందరికీ దండం. ఆడదాని చేతిలో ఆ మ్యాజిక్ ఉంది. అది తింటేనే వాడు బాగుపడతాడు, వాడు ఉద్యోగం చేసుకొని చస్తాడు. కానీ నేను చేయను అన్నారు. అందుకని అట్లా తయారయ్యారు మగవాళ్ళు కూడా. నిర్వీర్యం అన్నారు. ఆడదాని చెయ్యి తిండి తినని వాడు, ఆడదాని అంటే భార్య, తల్లి భార్య చేతి తిండి తినని వాడు వీకెస్ట్ పర్సన్ అవుతాడు. మీకు ఆ శక్తిని ఇచ్చాడు. మీ నాడులు ఏవైతే ఉన్నాయో దానిలోంచి ఆ శక్తి ప్రదర్శన అవుతుంది అన్నంలోకి. అందుకే అన్నపూర్ణాదేవి శివుడిని అనలే, అన్నపూర్ణాదేవి అని. దానికి ఒక కేటగిరీ పెట్టి అమ్మవారిని పెట్టారు. చూసారా, భిక్షాటన వేస్తుంటుంది. నేను ఎందుకు కొంట ఉండాలని చెప్పి గంట దాచిపెట్టింది అమ్మవారు. ఏమన్నా శివుడిలా భిక్షపాత్ర పట్టాడా? మరి దిక్కుమాల సంఘం ఎక్కడి నుంచి బయలుదేరింది? నేను ఉండను అనే సంఘం. నీ మొగుడుకు నువ్వు వండి పెట్టుకోలేవా? అంత దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నావు. నువ్వు ఐటీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నాన్సెన్స్ జాబ్స్. పొద్దున లేచి హాయిగా ముచ్చటగా, ఇదే ప్రాబ్లము. మన ధర్మం అంతా బ్యూటిఫుల్గా చెప్పింది. మనం ఏది ఫాలో, అన్ని వితండవాదమే. ఏది చెప్పినా దానికి మెలుకువే. గురువులు చెప్పడం విసుకొస్తుంది గురువులు. ఎందుకంటే వీళ్ళందరూ గురువుల మీద పోతున్నారు గొడవలు పెట్టుకోవడానికి, బుద్ధి లేని మనుషులని. గురువులు ఏమనుకుంటారు? ఎందుకు వచ్చిన గొడవ, వాడు చావు వాడే. కలియుగం ఇంకా చాలా ఉంది. 4,32,000 సంవత్సరాలు ఉంది. ఇందులో 5 సంవత్సరాలే అయింది. ఈడేదో పురుగో పిట్టనోట్లో ఆహారంగా పుట్టాలి రేపు పొద్దున, నాకెందుకు వచ్చిన గొడవ అని రామా అనుకొని ఈయన మోక్షానికి వెళ్తున్నాడు. వీళ్ళేమో దిక్కుమాల జన్మలోకి పోతున్నారు అందరూ. వచ్చే యుగాల్లో, వచ్చే సంవత్సరాల్లో. మన ఇంటి ఎదురు కుక్క పిల్లలు పెట్టిందంటే ఎక్కడి నుంచి వచ్చినాయి పిల్లలు? అర్థమవుతుందా? ఇంట్లో దోమ గుడ్లు పెట్టింది గాజు మీద, ఆ గుడ్లలోంచి పిల్లలు వచ్చి ఎట్లా వచ్చినాయి? కోడి పిల్లలు పెట్టింది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ప్రాణాలన్నీ. అర్థమవుతుందా? ముందు మానవ జన్మలు తగ్గిపోయి జంతు సంఖ్య పెరుగుతుందంట. మానవుల సంఖ్య తగ్గుతుంది, జంతువుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఏమైంది? గొప్పమైన మానవ జన్మను యూటిలైజ్ చేసుకున్నందుకు అందరు జంతువులలోకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ఇన్ని జన్మలు ఎత్తెత్తి మనిషి జన్మకు వచ్చిన వాడు అక్కడ పోతున్నాడు. ఇక వీళ్ళు తగ్గిపోతున్నారు. ఎవడో మహానుభావుడు దేవుడు ఎప్పుడో గురువుగా వచ్చి మళ్ళీ పుట్టకాయ వేసి నేర్పిస్తే కానీ మళ్ళీ మనిషి జన్మ వచ్చి మళ్ళీ మనిషి సంఖ్య పెరగదు. ముందు కలియుగంలో మనుషులందరూ తగ్గిపోతారు, జంతు సంఖ్య పెరుగుతుంది. చూడండి మీకు కావాలంటే పాపం ప్రకారం. సరే, వెరీ గుడ్. శ్రీరాముల వారు సీతమ్మ వారి నగలు చూడగానే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసాయి. ఎందుకు? అదే చెప్తున్నా, భార్యాభర్తల అనుబంధం అలా ఉండాలి. భర్త ఆఫీస్కి వెళ్తాను అనుకోండి, సాక్సులు తెచ్చిచ్చి నేను తెచ్చేయాలా ఇప్పుడు ఇలా అంటే, అలా అంటే నీ కర్మ తేకు, నేనైతే తెచ్చిస్తాను. మా ఆవిడ ఆఫీస్ పోయినా కూడా సాక్సులు తెమ్మంటే నేను తెస్తా. అలా నేను ఆఫీస్ పోతే మా ఆవిడ తెస్తుంది. మీ కర్మ, మీకు అలాంటి బాండింగ్ లేకపోతే అని చెప్పాలి. నిర్మమాటగా ఫీల్ అవ్వదు. భర్త అంటే ఎవడో కాదు, నేనే అలా ఉన్న పురుష రూపంలో, ఆయనే స్త్రీ రూపంలో ఇలా ఉన్నాడని చెప్పడానికే శివుడు అర్ధనారీశ్వర రూపంగా ఉన్నాడు. నేను వేరు అమ్మవారు వేరు అనలే ఆయన. సపరేట్ ఎంటిటీస్ అని చెప్పలే, 1 ఎంటిటీ అన్నాడు. బిఫోర్ మ్యారేజ్ 2 ఎంటిటీస్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ బికేమ్ 1. పార్వతి శివుడు, శివుడే పార్వతి, ఇద్దరు సమానం అని చెప్పేశాడు. ఇప్పుడు అనొచ్చు, ఏమండి రోజు నేనే వండాలా, ఒకరోజు మీరు వండొద్దా అంటే, వండాలి భర్త. సరేలేవే, నువ్వు అంత ముద్దుగా అడిగావు కదా, ఒక ఆదివారం నేను వండుతా, కానీ అడ్జస్ట్ చేసుకో. నేను చేస్తే నువ్వు ఇలాగా టేస్ట్ రాదు, నువ్వు కక్కుకోవచ్చు కూడా, కానీ అడ్జస్ట్ చేసుకో. ఆ పక్క నుండి ఇంత వేసారు ఎందుకండి, తగ్గియండి, అలా చాదు ఇలా అని నేర్పిస్తుంది పక్క నుండి. ఇవే స్వీట్ మెమరీస్. దిక్కుమాల యూట్యూబ్ పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ కట్టేయండి, ఇప్పుడు గ్యాస్ వెలిగియండి, గ్యాస్ ఆఫ్ చేసాక గిన్నె పెట్టండి, గిన్నెలో నీళ్లు పోయండి, నీళ్లు మరిగాక మీ తలకాయ దానిలో పెట్టండి. ఇది కాదు, ఈ వంటలు తయారైనాయి. అందుకే మనం ఇలా పెంటగా ఉన్నాం. అలాంటి దిక్కుమాల వంటలు తిని. అది కాదు, అమ్మమ్మ దగ్గర పోండి, అమ్మ దగ్గర పోండి, నానమ్మ దగ్గర పోండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా వంట నేర్చుకోండి. అదొక పెద్ద ఆర్ట్ వంట చేయడం. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్. యోగా ఆర్ట్, చదవడం ఆర్ట్, వంట ఆర్ట్. మన జ్ఞానం, మన సనాతన ధర్మం అంతా ఆర్ట్గానే చెప్పింది. ఈ దరిద్రులు బయలుదేరి అది ఆడవాళ్ళ వంటలు ఆడవాళ్ళకే
కిచెన్ ఆడవాళ్ళు కానీ బయలుదేరారు సంత అదంట. మగవాళ్ళు అంటే బయటే ఉండాలా, ఆడవాళ్ళంటే లోపలే ఉండాలా, ఇదేం లేదే. అంటే బయట తిరగమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, అందరికీ ఫ్రీడమ్ ఉంది. కానీ ఎంత లిమిటేషనో అంత లిమిటేషనే. నోటితోనే అన్నం తినాలి, ముక్కుతోనే గాలి పీల్చాలి. అర్థమైందా? ముక్కుకున్న వాల్యూ ముక్కుకుంది, నోటికుండే వాల్యూ నోటికుంది. మీరు ఏం చేస్తున్నారంటే కొత్త సంత బయలుదేరి ఏం చేసినంటే ముక్కుతో అన్నం తింటే నోటితో గాలి పీల్చని చేస్తావు అంతే. అంతకంటే కోమా పేషెంట్ అవుతావు. అవునా కదా? అలా చేసుకోవద్దు. నీట్గా ఏదైనా ధర్మం చెప్పిందంటే బ్లైండ్గా ఫాలో అవ్వాలి. ధర్మం రామాయణం చెప్పిందా, రామాయణం ధర్మం. ఎందుకంటే మనం వేదాలు చదవలేము. రామాయణంగా వచ్చింది వేదం, అవునా? మహాభారతంగా వచ్చింది వేదం, భాగవతంగా వచ్చింది వేదం మారి. ఎందుకంటే అంతంత సంస్కృత శ్లోకాలు మనం చదివితే భగవద్గీత మనం 10 శ్లోకాలు చదివి ఏదో డ్రైవర్ సీట్లోంచి లేస్తే ఆర్టీసీ బస్సులో బుష్ అని సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వాడు నడిపి వాడు లేచాడు అనుకో అని వస్తుంది, పెద్ద సౌండ్. మేము చిన్నప్పుడు నవ్వుకునేవాడు, గ్యాస్ వదిలేడరా అని. అది పాపం బస్సు గ్యాస్ వదిలేసింది పాపం. వాడి భరించి సీటు ఎయిర్ ప్రెషర్ ఉంటుంది, వాడి కింద సీట్లో గాలి ఉంటుంది, బుష్ అని వదిలేస్తుంది ఒక్కసారి. అలా మనం భగవద్గీత 10 శ్లోకాలు చెప్పగానే పార్థాయ ప్రతిబోధిత మళ్ళీ ఈ కాలు వేస్తుంది. భగవతా నారాయణైన స్వయం ఈ కాలు వేస్తుంది. ఏ సైడ్ బి సైడ్ ఏ సైడ్, ఇలా కూర్చొని కాడు ముందు కానీ వెనకాల కానీ ఇటు ఆసనం వేసి అట్లా భగవద్గీత శ్లోకాలకి ఇలా. అంటే అప్పట్లో రాసిన మహానుభావులు ఎంత గొప్పవాళ్ళు, అంతంత పుస్తకాలు రాశారు వ్యాస భగవానుడు. మన మహాంతో వేదాలు అవుతాయా? అవ్వవు. అందుకని రామాయణం వచ్చింది. రామాయణం కూడా ఉస్సు అంటే ఎట్టా? రామాయణం కూడా ఇంత బుక్లో 50 పేజీలు ఉంది రామాయణం, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. దాని కూడా ఉస్సు అంటే ఏమనాలి? కాబట్టి తీసుకెళ్ళి పడేయాలి బస్సులో. లక్ష్మణుడు అన్న ఈ కేయూరాలను కుండలను నేను గుర్తుపట్టలేను. భార్యాభర్తలు అది నేను అనేది. భర్త వెళ్తున్నానుకో ఆ షర్ట్ పెట్టడం, బటన్స్ పెట్టడం, లేదంటే ఆయన బాగా దూకున్నాడు, ఏమండి ఈ స్టైల్ బాగాలేదు. షర్ట్ భార్యనే సెలెక్ట్ చేయాలంట హస్బెండ్కి, అది మాధుర్యం. అలా భర్తనే సెలెక్ట్ చేయాలి భార్యకి, శారీ కానీ డ్రెస్ కానీ, ఇది మాధుర్యం. కృష్ణ రాధ లాగా ఉండాలి, రాముడు సీత లాగా ఉండాలి. అర్థమైందా? రావణాసుడిది తప్పు ఉంది కానీ మండోదరిది తప్పు లేదు. అందుకనే పతివ్రతల లిస్టులో మండోదరి ఉంది. రావణాసుడు రాక్షసుల లిస్టులో ఉన్నాడు. అర్థమైందా? రావణాసుడు భార్య మండోదరి పతివ్రత లిస్టులో ఉంది, సీతతో సమానం అని చెప్పారు రావణాసుడు భార్యని. మరి ఎట్లా వచ్చిందంటే ఆవిడ పెట్టుకున్న క్యారెక్టర్ అది, ఆవిడ పెట్టుకున్న డెవలప్మెంట్ అది. అంతేగాని మొగుడు రాక్షసుడు భార్య రాక్షసు అయితే వీడు రాక్షసుడు అని చెప్పకూడదు. ఆడవాళ్ళు వీలైనంత వరకు అలా లేదు. 100కి 90% ఏవో అందరు సీతమ్మ తల్లులే, శూర్పణఖలో 10%లో ఉంటారు. మగవాళ్ళు చెప్పలేము. చెప్పలేమంటే చెప్పమంటే అందరూ అని చెప్పాలి, లేకపోతే అందరూ మంచి వాళ్ళని చెప్పాలి. ఎందుకంటే మగవాడిని కాబట్టి మళ్ళీ పార్షాలిటీ అంటారు, దేని పొరపడరు. అయితే లక్ష్మణుడు అంటున్నారు ఈ కుండలాలను కేయూరాలను నేను గుర్తుపట్టలేను. ఎందుకంటే లక్ష్మణుడి చూపు చూడండి, వదినని ఎప్పుడు ఇలా మొత్తం స్కాన్ చేసినట్టు చూడ. ఆయన పాదాలు, అమ్మ వదిన అంటే అమ్మని అలా చూడొచ్చా? చూడకూడదు. అమ్మని ఎక్కడ చూడాలి? పాదాల దగ్గరే చూడాలి. వదిన వైపు ఎప్పుడు వదిన వచ్చినా ఇలా పాదాల వైపు చూసే మాట్లాడతాడు లక్ష్మణుడు. అంతేగాని ఇలా సీతమ్మని ఇలా ఫేస్ పెట్టి మాట్లాడు లక్ష్మణుడు. అలాంటి మరుదులు కావాలి, అలాంటి వదినలు కావాలి లోకం బాగుండాలంటే. ఎంతైనా సీతమ్మ అనగలిగింది కానీ లక్ష్మణుడి క్యారెక్టర్ ఎలా మెయింటైన్ చేసుకున్నాడు చూడండి. రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు? రాముడి తగ్గట్టే ఉంటాడు. సీతమ్మన్న వెళ్ళట్లేదని అనాల్సి వచ్చింది ఆవిడికి. మీ అన్నయ్య పోతే ఏమన్నా నన్ను రాణిగా చేద్దామని అట్లా ఆలోచన ఏమైనా చేస్తున్నావా అని చెప్పడానికి మనకే బాధ అనిపిస్తుంది. కానీ ఆ తల్లి పాప ఎంత బాధల్లో అనేసిందో రాముడి దగ్గర పోవట్లేదని. ఆమె కూడా కావాలని అనదు, ఈయన అట్లంటేనే పోతాడని చెప్పి అన్నది పాపం. ఆవిడ కూడా బాధ అనిపిస్తుంది. ఆయన కళ్ళెంబడ నీళ్ళు కారుస్తున్నాడు. అన్న ఈ వదిన పెట్టుకునే అప్పర్ బాడీ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అవి నేను గుర్తుపట్టలేను, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే, నాకు తెలియదు. కానీ ఆమె కాలి అందెలు మాత్రం ఆ కాలి అందెలు మాత్రం వదిన గారివే అంటున్నాడు. అంటే నిత్యం పాదాభివందన చేసేటప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి, అది నాకు గుర్తుపడిపోయింది మైండ్లోకి అని చెప్తున్నాడు. అది పూజనీయత, లక్ష్మణుడి క్యారెక్టర్ అది. కొంతమంది గొప్పవాళ్ళు అంటారు లక్ష్మణుడు అంత మాట అన్నది కాబట్టి సీతమ్మకి అంత కష్టం వచ్చిందంట, లేదంటే అంత కష్టం రావాల్సింది ఉంది కాబట్టి అంత మాట అనాల్సి వచ్చిందంట. దీన్ని బట్టి అర్థమైందా? మీకు వచ్చే కష్టాలు బట్టి మీ ప్రారంభం ఫిక్స్ అయింది, ప్రారంభం బట్టి మీరు పనులు చేస్తున్నారు. అర్థమైందా? పోయిన జన్మల ప్రారంభం బట్టి మీ బుద్ధిలో ఆలోచన వస్తుంది, బుద్ధిలో ఆలోచన వచ్చిన బట్టి చెడు పని చేస్తున్నారు, చెడు పని చేసినప్పుడు బట్టి కష్టం వచ్చింది. అంటే ఇది కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? పాస్ట్ నుంచి మనం తెచ్చుకున్నాం. ఇప్పటి నుంచైనా కనీసం పుణ్యం చేసుకుంటే ఆ దిక్కుమాల ఆలోచన రావు, మంచి పనులు చేస్తాం. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీడిని గుర్తుపట్టగలిగాను అని చెప్పాడు లక్ష్మణుడు. అంత గొప్ప లక్ష్మణ స్వామికి నమస్కారం చేస్తూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.